భారతదేశం మీద 50% పన్నులు వేసినటువంటి అంటే టారిఫ్ అంటే పన్ను ఇంకేం లేదు. భారత వస్తువులు అమెరికాలో అమ్మితే 50% పన్నులు వేసినటువంటి ట్రంప్ ఇప్పుడు చైనాకి షాక్ ఇచ్చాడు. మొన్నటిదాకా 19% తగ్గించాడు. ఇప్పుడు 100% సుంకాలు వేశాడనమాట. రష్యా నుండి ఆయిల్ కొంటే పనిష్మెంట్ ఇట్లాగే ఉంటాయి అంటూ వార్నింగ్లు ఇస్తున్నాడు. అయితే చైనా దానికి రిటాలియేటరీ ఆటోమేటిక్. నువ్వేం పీక్కుంటావు పీక్కో అని చెప్తుంది. ఎందుకంటే అమెరికా వస్తువులని చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. చైనాలో పెట్టుబడి పెట్టి మరి అమెరికా వాడు వస్తువు ఉత్పత్తి చేస్తుంటే అదే వస్తువు చైనా వాడికి ఏంటి ఉపాధి దొరుకుతుంది, ₹4 డబ్బులు వస్తున్నాయి, రా మెటీరియల్ అమ్ముకుంటున్నారు. అదే తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకుంటే ₹100 ట్యాక్స్ అయితే ఇప్పుడు మనది 100ది 150 అవుతుంది, వాళ్ళది 100ది 200 అవుతుంది. అది అమెరికా వాళ్ళకే బొక్క కదా, పోయేదే ఉంది వీళ్ళకి. అప్పుడు ఆ ఉత్పత్తి తగ్గించుకున్నా అమెరికా వాడే తగ్గించుకుంటాడు, నష్టపోయినా అమెరికా వాడే నష్టపోతాడు. కాబట్టి తూనా బొడ్డు అని చెప్తుంది. ఓవరాల్గా ట్రంప్ మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నాడు.